ఆషాఢంలో ఆదివారం లోలో కంటే పెద్ద సాహసమనే చెప్పాలి. అదే లో టెంపుల్కి వెళ్ళే ఎంట్రన్స్ బైపాస్ పక్కన ఉంటది. దాదాపు 300 సంవత్సరాల చరిత్ర కలిగిన తలుపులమ్మ తల్లి గురించి ఇప్పుడు మనం చెప్పేసుకుందాం. ఈ టెంపుల్ అయితే మనకి తూర్పు గోదావరిలో అన్నవరం దాటిన తర్వాత తునికి ముందుగా ఉంటదన్నమాట. ఇక్కడైతే ప్రతి సంవత్సరం చైత్ర మరియు ఆషాఢ మాసాల్లో దేవాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ఇక్కడైతే ఆషాఢంలో జనం మాత్రం వేరే లెవెల్ ఉంటారు. ఎక్కడికైనా ట్రాఫిక్ అయిపోద్ది. మనకైతే కొండ మంచి కింద మెట్ల మార్గం ఉంటది. సో సింపుల్ గా దిగిపోవచ్చు అనమాట. మన పాక వాటర్ సప్లై 100 అడుగుల దూరంలో ఉంటది. అక్కడ నుంచి మనం తెచ్చుకోవాలి టిన్నులతోటి. నీరు తెస్తుంటే కొండల బూర్లు బూపోతున్నాయి కదా, కండలేమంతే. ట్రిప్ ఇచ్చేసిన సందడి చాలా ఎక్కువ. ఫన్ మిస్ అవ్వకుండా ఫుల్ గా చూసిన వీడియో మొత్తం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. గుడి గురించి అయితే చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్కడ మిస్ అవ్వకుండా వీడియో అయితే. అలాగే మీకు వీడియో ఇస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. స్టార్ట్ చేద్దాం పదండి. ఎర్లీ మార్నింగ్ 2కి లేచి 2 అవర్స్ రెడీ అయ్యి 4కి లోపలికి అయితే స్టార్ట్ అయిపోయాం మామ. ఇది నా చిన్న మరదలు. పెద్ద రౌడీ అనుకోండి. పెద్ద వెనకాల దోకున్నది నా పెద్ద మరదలు. దీనికోసం సిగ్గు ఎక్కువ బాగానే. లెఫ్ట్ తిరగానే పెద్దరాడి గెటప్ లో రొమ్మలు వేసుకుని చూసారు జబ్ మీద ఆయన మా తాతయ్య. ఆ ట్రిప్ ఇచ్చేసిన సందడి చాలా ఎక్కువ. ఫన్ మిస్ అవ్వకుండా ఫుల్ గా చూసిన వీడియో మొత్తం. ఈ ట్రిప్ కి మెయిన్ హెడ్ మా తాతయ్య తాతారావు. ఆయన ప్లాన్ చేసిన ఈ ట్రిప్. సో అందరూ కలిసి వెళ్ళిపోతున్నాం అనమాట. కాసేపు స్లీప్ వేసి లేసేలోపు చేబ్రోలో సత్యం గుడికి అయితే వచ్చేసాం అనమాట మేము అప్పుడని. ఆషాఢంలో ఆదివారం లోలో కంటే పెద్ద సాహసమనే చెప్పాలి. అంతమంది ఉంటారు జనం అక్కడ. మా తాతయ్య ఏసి ఉన్న వ్యాన్ ఎట్టించాడు. అందుకే అందరూ స్లీప్ వేసారు. అదే టాటా ఏసీ వ్యాను. డోర్ తీసంటే అప్పుడు గుడి వచ్చేసింది అనుకుంటున్నారేమో. కాదు, అక్కడే మీరు టాటేస్లో కాల్ చేశారు. మీరు ఒకసారి పైకి వెళ్ళిపోయిన తర్వాత టిఫిన్ కావాలంటే మంచి దొరకనమాట అక్కడ. అందుకే కింద చేసేసి అప్పుడు స్టార్ట్ అవ్వండి పైకి. చూసారుగా బస్సే ఆగిపోయింది టిఫిన్ చేయడానికి అనమాట. మేము అందరం కాసేపు స్లీప్ వేసినా ఇది మాత్రం కొన్ని రెప్ప కూడా మోయలేదు. ఇది ఇప్పుడైతే నిజంగానే లో ఎంట్రన్స్ వచ్చేసాం. చూడండి ద్వారం కనబడుతుంది అక్కడ. అదే లో టెంపుల్కి వెళ్ళే ఎంట్రన్స్ బైపాస్ పక్కన ఉంటది. మేము ఇంటికాడ నుంచి తెచ్చిన నాటుకులు కాకుండా 2 బయలుదేరుకులు దారు కొనేసి మా బిందు పక్కన చేసి వచ్చేసిన వాటిని అందరికి కొండపైకి అయితే ఎక్కేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి లేట్ చేయకుండా గుడి గురించి చెప్పేసుకుందాం పదండి. లోలో వెలిసిన తలుపులమ్మ గుడికి అయితే మనం చేరుకున్నాం. ఆ రౌడీ ఆనందంలో అనిపులు బయటేస్తుంది చూడండి. దాదాపు 300 సంవత్సరాల చరిత్ర కలిగిన తలుపులమ్మ తల్లి గురించి ఇప్పుడు మనం చెప్పేసుకుందాం. అమ్మవారు తలుపులమ్మగా ఆవిర్భవించిన క్షేత్రమే లోవా. ఈ టెంపుల్ అయితే మనకి తూర్పు గోదావరిలో అన్నవరం దాటిన తర్వాత తునికి ముందుగా ఉంటదన్నమాట. ఒకప్పుడు దట్టమైన అరణ్యంగా చెప్పబడిన ఈ ప్రాంతంలో కొండలు దర్శనమిస్తాయి. ఈ కొండల్లో ఒక దాన్ని దారకొండగాను మరో దాన్ని తీగకొండగాను పిలుస్తారు. ఈ 2 కొండల మధ్యలో 200 అడుగుల ఎత్తులో తలుపులమ్మవారు అయితే వెలిశారు. తలుపులు నెరవేర్చే అమ్మవారు కనుక తలుపులమ్మగా ప్రసిద్ధి చెందినట్టు స్థల పురాణం చెప్తుంది. ఇక్కడ అమ్మవారి ఆలయాన్ని ఆనుకుని ఉన్న కొండపై నుండి నిరంతరాయంగా పాతాళంగా ప్రవేశిస్తుంది. అందుకే ఈ కొండ దారకొండగా ప్రసిద్ధి చెందింది. దీని ఆనుకుని ఉన్నదే తీగకొండ. ఇది దట్టంగా తీగలు అలుముకుని ఉన్న చెట్లతో నిండుగా ఉంటుంది. ఈ 2 కొండల మధ్యలో కోటి సూర్యుల కాంతితో విరజిల్లే చల్లని తల్లి శ్రీ తలుపులమ్మ తల్లి. ఈ అమ్మవారు శ్రీ లలితాదేవి హంసతో స్వయంగా వెలిసిందని చెప్తారు. ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి కొద్దిగా చెప్పుకుందాం. కృతయుగంలో ఈ ప్రాంతానికి చేరుకున్న అగస్త్య మహర్షి సంధ్యావందనం చేసుకోవాలనుకోగా ఎక్కడా కూడా నీటి జాడ కనిపించలేదు. దాంతో ఆయన జగన్మాతను ప్రార్థించగా కొండపైన పాతాళంగా పొంగింది. సంధ్యావందనం పూర్తి చేసుకున్న అగస్త్య మహర్షి ఈ ప్రాంతంలోనే కొలువై ఉండమని అమ్మవారిని కోరడంతో ఆయన అభ్యర్థన మేరకు అమ్మవారి ఇక్కడ కొండ గృహలో కొలువై తీరింది. ఈ ప్రకారం తల్లి ఇక్కడే ఉండి భక్తులను కటాక్షిస్తుంది. అగస్త్య మహర్షి ఇక్కడ వనాల్లో ఫలాలు తిని తేనెను తాగారని, అంతే తీగ ఇక్కడ నీళ్లు కూడా ఉండాలని కోవడంతో పాతాళగంగ నీరు తీగ మారాయని అంటారు. కొండలో ఉన్న ఈ పాతాళగంగ ఎక్కడ పుట్టిందో, ఎక్కడ ప్రవహించి మాయమవుతుందో ఇప్పటికీ అంతు చిక్కిన రహస్యం. తలుపులమ్మ దేవాలయానికి 300 సంవత్సరాల చరిత్ర ఉన్నట్టుగా భావిస్తున్నారు. ఇక్కడ అమ్మవారిని పసుపు కుంకుమలతో పూజిస్తే తమ పసుపు కుంకుమలు 10 కాలాల పాటు చల్లగా ఉంటాయని నమ్మకం ఉంది. అలాగే ఇక్కడ దొరికే రవ్వ లడ్డు పులిహార ప్రసాదం ఎంతో ప్రసిద్ధం. ఇక్కడైతే ప్రతి సంవత్సరం చైత్ర మరియు ఆషాఢ మాసాల్లో దేవాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ఇదంతా నాకు తెలిసింది కదా, నేను తెలుసుకుని చెప్పింది. ఇందులో ఏమైనా తప్పులుంటే క్షమించండి. వాటిని కరెక్ట్ చేయాలనుకుంటే కింద కామెంట్ చేసి చెప్పండి. నేను ఇక్కడికి 1.5 year బ్యాక్ వచ్చాను. అప్పటికి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇప్పటికి ఇంకా పూర్తి అవ్వలేదు. ఆల్మోస్ట్ పూర్తి అయిపోయినట్టు అంటున్నారు. ఇక్కడ నుంచి అయితే జనం లోపల పంపించేస్తున్నారు. ఇక్కడైతే ఆషాఢంలో జనం మాత్రం వేరే లెవెల్ ఉంటారు. ఎక్కడికైనా ట్రాఫిక్ అయిపోద్ది. ఈవినింగ్ వెళ్ళేటప్పుడు మాత్రం ఎక్కడికి వెళ్ళేది మాత్రం నాకు తోకలు అనమాట. చెయ్యి అసలు వదలదు. మనం అయితే దర్శనం చేసుకోవడానికి లోపల వస్తాం. ఇక్కడ నుంచి 3rd floorకి వెళ్ళాలన్నమాట దర్శనం అవ్వాలంటే. మీరు ఎర్లీ మార్నింగ్ బేగ్ వచ్చారనుకోండి ట్రాఫిక్ ఇబ్బంది పడరు అనమాట. మాక్సిమం 8 లోపు అలా వచ్చారనుకోండి బెస్ట్. లేట్ అయిందంటే మాత్రం బయట ట్రాఫిక్ దాడుకుని రావడానికి 1 నుంచి 2 గంటలు పైన పెట్టేస్తాను అనమాట. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోగానే అక్కడ అయితే టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడైతే 100 రూపాయల టికెట్, 50 రూపాయల టికెట్, 20 రూపాయల టికెట్ ఉంటుంది. అలాగే ఫ్రీ దర్శనం కూడా ఉంది. వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు మనం. ఫస్ట్ ఫ్లోర్ లో అయితే మనకి వినాయకుడి గుడి కనిపిస్తుంది. అక్కడ దర్శనం చేసుకుని పైకి వెళ్ళిపోవడం మనం. ఇంకా నేను ఈ మధ్య ప్రతి గుడిలో గమనిస్తుంది ఏంటంటే కొబ్బరికాయలు కొట్టిన వాటర్ వేస్ట్ చేయకుండా బాటిల్ వేసి అమ్ముకుంటున్నారు. ఫస్ట్ అయితే ఫ్రీ దర్శనం లైన్లోకి వెళ్ళాం. జనాలు చూద్దాం 1 గంట పైన పెట్టేలా ఉంది దర్శనం. ఇంకా లేట్ చేయకుండా 50 రూపీస్ టికెట్ తీసుకుని 5 minutes దర్శనం కంప్లీట్ చేసుకున్నాం. ఆ షాడోలో అయితే ఇక్కడ మోర్ కూడా ఉందని చెప్పాను కదా. ఈ రోజు అయితే కూరగాయలతో గుడిని అలాగే అమ్మవారిని అలంకరించేశారు. లోపలికి వెళ్ళాక అమ్మవారిని అయితే వీడియో తీసాను. కానీ రికార్డ్ బటన్ ఒకటే మర్చిపోయినది. కామెడీ చూసారు కదా. కూరగాయలతో అయితే గుడిని ఎంత అందంగా అలంకరించారు. దాదాపు 5 టన్నుల కూరగాయలతో ఈ రోజు గుడిని అలంకరించారు. లోపల అమ్మవారిని వీడియో తీయలేదని చెప్పేసి చిన్న లోటు ఉండిపోయింది. కానీ లోటు తీరిపోయింది. నాకు బయటకు వచ్చాక ఎలా అనుకుంటున్నారా? లోపల కంటే బయట ఇంకా ఎక్కువ అలంకరించారు కూరగాయలతో అమ్మవారిని. చూపిస్తాను పదండి. దర్శనం చేసుకుని బయటకు రాగానే రైట్ లో అయితే ప్రసాదం కౌంటర్ ఉంటుంది. అక్కడ ప్రసాదం కొనుక్కొచ్చారనమాట.
ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్కి వెళ్తే మనకు ముందుకి ఇలా అమ్మవారు కనిపిస్తారనమాట. చూసారు కదా, కూరగాయలతో అయితే అమ్మవారిని ఫుల్ గా అలంకరించేశారు. ఇక్కడ నుంచి చూస్తే వ్యూ అయితే మాత్రం అదిరిపోయింది, వేరే లెవెల్ ఉంది అసలు. దర్శనం చేసిన కిందకు వచ్చే దారిలో మనకైతే పట్టుకు బెల్లం చీరలు ఇలా చాలా అమ్ముతూనే ఉంటారు. కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు, మన ఇష్టం అది. దర్శనం అయిపోయి కిందకు వచ్చేదంటే మా రౌడీ అక్కడ ఉంగరం చూస్తుంటే కావాలన్నదే మరి వెనక్కి తీసుకెళ్ళిపోతున్నాను. చివరికి మా రౌడీ అయితే తాబేలు వంగం కొనిపించుకుంది నాతోటి. ఇక్కడైతే చిలక జ్యోతిష్యం కూడా చెప్తున్నారు, నమ్మకుంటే చేయించుకోండి. మా రౌడీ కాలేజ్ జోడు లేక కింద రోల్ తగ్గుచ్చిపోతుందని చెప్పేసి ఫాస్ట్ గా పరిగెడుతుంది కిందకి దిగిపోవాలని బేగని. మీరు ఎప్పుడైనా లోకి రద్దీగా ఉన్నప్పుడు వచ్చారనుకోండి, పైన మాత్రం రూమ్ అసలు తీసుకోకండి, కింద తీసుకోవడం ట్రై చేయండి మాక్సిమం, ఎందుకంటే ట్రాఫిక్ ఫుల్ గా ఉంటుంది అనమాట. మేమైతే టాటా ఏసీతో కొండ మీద చేరుకున్నాం. కొండ మీద రూమ్ కానీ పాక తీసుకుంటే ఈవినింగ్ వెళ్ళేటప్పుడు 2-3 గంటలు పడేది అనమాట మెయిన్ రోడ్కి వెళ్ళేటప్పటికి. అందుకే మా తాతి మమ్మల్ని దర్శనానికి వెళ్ళిపోమని టాటా ఏసీ ఆయన తీసుకుని కిందకి వెళ్ళిపోయి పాక మాట్లాడనమాట కొండ కింద. ఆ తర్వాత ఆయన కూడా పైకి వచ్చి దర్శనం చేసేసుకున్నారు. మనకైతే కొండ మీద కింద మెట్లు మార్గం ఉంటుంది, సో సింపుల్ గా దిగిపోవచ్చు అనమాట. మెట్లు దిగిపోయి 2 నిమిషాలు నడుచుకు వస్తే మన పాక వచ్చేసింది అనమాట. పాకలు ఉంటే పేదలు అంటారు కానీ ఇక్కడ నీకు 10 పాకలు ఉంటే నువ్వు డబ్బు ఉన్నోడవే మామ. ఎందుకనుకుంటారా, ఇక్కడ ఆషాఢంలో ఆదివారం వచ్చిందంటే పాకకి మినిమం 1000 నుంచి 1500 రూపాయలు తీసుకుంటారు. బేరవాడితే మనకైతే 1000 రూపాయలు ఇచ్చారనమాట పాకనే. ఈ లో చుట్టుపక్కల నివసించే జనాల పేర్లు మాక్సిమం లోవరాజు, లోకుమార్, తలుపుల రాజు, తలుపులమ్మ, లోవ తల్లి ఇలాంటి పేర్లు మాక్సిమం మందికి ఉంటాయి అంటే ఇక్కడ జనాలకి. ఈ గుడికి ఎక్కువ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అయితే ఎక్కువ వస్తాయి. ఇక్కడైతే వెహికల్స్ ఉన్న డ్రైవర్ వాళ్ళ వెహికల్ నెంబర్ రాసి చెట్టు కడితే వాళ్ళ బండికి ఏం అవ్వదని చెప్పేసి నమ్ముకుంటారు. ఇది నాకు కూడా తెలియదు, చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తే విన్నాను యూట్యూబ్ లో. అలాగే మొగలు అయితే గ్రూపుల కింద వచ్చి పండగ చేసుకుంటారు. ఇక్కడ మందు, విందు, చిందు అన్ని ఉంటాయి అన్నమాట వాళ్ళకి. షీఈ్ మై మరదల్, పెద్ద మరదల్. ఇంకొకటి రౌడీ అనమాట, చిన్న మరదల్. అంగోండి అక్కడ ఉంది రాకాశ్ లో సీల్ రాకాశ్ ఫస్ట్ రకం అది. ఎందుకు బట్టలు నింపేసి వదులుతున్నారు మీరు అనుకోవచ్చు, కానీ ఇక్కడ ఉడుకు మొదలు లేదన్నమాట. షర్ట్ మొత్తం తడిచిపోయింది. చివరి షర్ట్ నుంచి కూడా మనం వల్ల కాలేదనమాట. చివరికి తీసాం, పనిలో ఉందండి. ఇంకా చెప్పాం కదా సీల్ రాకాశ్ ఫస్ట్ రకం అని. ఇదే మేకప్ ఏదమ్మా ఈరోజు రాకాశ్. ఇది కొట్టితే 5 రావాలి, వచ్చినాయా? వచ్చేసినాయా? కొంచెం వచ్చి ఏసీ ఒకటి ఏసీ ఏం కాదు. ఏ మధ్యాహ్నం చికెన్ ఎక్కువ తినలేమన్నా ఏంటంట ఇలా తీసుకుని ఆను వేసేది అనమాట. వేసేసాం. టెంపుల్కి వచ్చారంటే ఫుల్ గా తినే వెళ్తారు అందరూ ఇక్కడ నాన్ వెజ్. ఎంత అలాంటిదంటే నేను తాగుతానని చెప్పి వేసేసి మళ్ళీ తాగుతుంది డ్రింక్. మన పాక వాటర్ సప్లై 100 అడుగుల దూరంలో ఉంటుంది. అక్కడ నుంచి మనం తెచ్చుకోవాలి టిన్నులతోటి. నీరు తెస్తుంటే కొండల బూర్లు బుబ్బోతున్నాయి కదా, కండలేమంతే. కూరకైతే ఉల్లిపాయలు సిద్ధం. మనం అయితే నాటుకోళ్ళు తెచ్చుకున్నాం అనమాట ఫుల్ గా తినడానికి. కాకపోతే ఇది నాటుకోడి మాసం కాదు, బాయర్ మాసం ఫ్రై పెట్టించాం. ఉప్పు తక్కువ ఉందని చెప్పేసి వేసుకోకండి నేను కామెంట్ బాక్స్ లో. జస్ట్ ఉప్పు తక్కువ ఉందని చెప్పాను అంతే. నిమ్మకాయ విండుకుని మొక్క తీసుకుని ఇలా నోట్లో పెట్టుకోవాలి. ఆ పక్కన పాకలో పెద్ద గ్యాంగ్ దిగిందండి. వాళ్ళు అయితే వంటని పెట్టించుకుని ఎన్ని రకాలంటే అన్ని రకాలు నించుకున్నారు అనమాట ఫుల్ గాని. తాగడం తినడం, తాగడం తినడం, తాగడం తినడం ఇదే రిపీట్ అయింది చివరి వరకు నెలకి. మా డాడీ మా మామయ్య షాక్ అయిపోయారు వాళ్ళు తాగడం చూసి. అలానే కదా ఇక్కడ ప్రతి పాకలో తాగడం అనేది కామన్ అనమాట ఇక్కడ. అయితే మీ పాకలో నువ్వు తాగుతామేమో అంటారేమో, నాకు అలవాట్లేదండి ఫస్ట్ అది. మనకి ఈ నాటు కూడా మాసం చాలా ఫుల్ గా తినడానికి. ఇక్కడ తాగడం చూసి నువ్వు వచ్చే విషయాలు ఏంటంటే ఒక్కొక్కడు ఫుల్ గా పీకలు తాగేసి అరుచుకుంటారు అనమాట. ఒకరి మీద ఒకడు గొడవ వేసుకున్నట్టు, కానీ ఎవడో కొట్టుకోవడం అదే కామెడీ. కానీ తాగేసినోడితో ఆర్గ్యుమెంట్ మాత్రం ఎప్పుడు పెట్టుకోవడం మామ, ఉత్తిని గొడవలు అవుతాయి అంతే. మా రౌడీలు బాబు మా పక్క పక్కలో ఉన్న వాళ్ళు తాగేసి ఊగిపోవడం చూసి అలా యాక్ట్ చేయి బాబా నువ్వు కూడా తాగేసినట్టు అన్నారు. అందుకని ట్రై చేసాం కదా, మనకి యాక్టింగ్ రాలేదు అంతే కామెడీ. ఈ లోపల మనం వండుకునే ప్లేస్ కి ఇలా ఎదురు తీసుకొచ్చి డబ్బులు తీసుకునే వాళ్ళు కొంతమంది, కషాయం బట్టలు ధరించి డబ్బులు అడిగే వాళ్ళు కొంతమంది, ట్రాన్స్జెండర్ కొంతమంది, అలా చెప్పుకుంటూ పోతే చాలా మంది వస్తారు మన పాకల దగ్గరికి. సో చిల్లర లేదనుకుంటే ఆ 10 కంతా జోలో పెట్టిన నెల వెళ్ళినప్పుడు 100 కంటే కానీ ట్రాన్స్జెండర్ ఇచ్చేవాడి తిరిగి రావాలి నీకు. ఇంకా మనం అయితే ఫుడ్ అనమాట. చికెన్ అంటే కొట్టుకు చచ్చిపోతాం. వాళ్ళు పెట్టడం నేను తినడం, వాళ్ళు పెట్టడం నేను తినడం, ఇదే రిపీట్ అయింది చివరి వరకుని. చివరికి మనం ఫుడ్ తినే టైం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మొక్కలు తినేసి ఉన్నాం, ఫుడ్ అయితే ఎక్కువ తినలేం, మళ్ళీ మొక్కలు తింటాం. నాటు కూడా మాసం టేస్ట్ ఎలా ఉంటుందో తెలిసినైతే కింద కామెంట్ చేయండి.
నాటుకోడి అంటే ఏంటి కూడా తెలియదు అన్న వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, వాళ్ళు కూడా కామెంట్ చేయండి. మా గ్యాంగ్ అయితే ఫుడ్ మీద కాకుండా చికెన్ మీద దండయాత్ర చేస్తాం అనమాట. ఫుడ్ ఎంతంతో తినదు, కొద్దిగా తిన్నాం. చికెన్ అయితే ఫుల్గా తిన్నాం అనమాట. ప్లేట్ ఎంతమ్మా నాశ్రీ? మా పిల్లలు నా కొద్దిగా ఇసురున్నాము వచ్చి ఎవరొకరు నాకు ఇసురే బిందు నాకు బీచ్ తీసుకెళ్తాడా? నీ సొల్లుకోళ్ళు చెప్తున్నా అక్కడ తీసుకెళ్తాను బీచ్ కి. అయ్యేవాబో మా డాడీ బీచ్ తీసుకెళ్తానని చెప్పి మా రౌడీతో తెలుగు ఇసురించేసుకున్నాడు గాలికి. లాస్ట్ టైం మా ఫ్యామిలీ అంతా వచ్చినప్పుడు దానికి అదే చెప్పాడు మా డాడీ, కానీ తీసుకెళ్లేదు బీచ్ కి. ఈసారి కూడా అది అవ్వదని నాకు పక్క తెలిసింది, ఎందుకంటే ఇక్కడ అంత ట్రాఫిక్ ఉంది. బయటకి వెళ్ళేటప్పుడు చుక్కలు కనబడతాయి మనకి. ఇప్పుడు ఈ కాయ మనకి అది మన పక్క పాకోళ్ళు లోపల ఎటు చూసినా అయ్యే ఉంటాయి మనకి. మనం అయితే 3:30 సామాన్ సర్దం స్టార్ట్ చేసి వ్యాన్ లకి ఎక్కించేసాం. ఇక్కడ ట్రాఫిక్ చూస్తే చుక్కలు కనబడుతున్నాయి చూడండి. అదే కొండపైన రూమ్ తీసుకుంటే మొబ్బులు ఇడిపోయి అనమాట అందరికీ. ఇక్కడ నుంచి బయట ఎంట్రెన్స్ వెళ్ళడానికి గంట పైన పడుతుంది మాకు. ఇప్పుడు ఎన్ని కిలోమీటర్ ఉంటుందా బయటకంటే 1 కిలోమీటర్ ఉంటుంది. మా తమ్ముడు మార్నింగ్ బండి మీద వచ్చాడు. ఆ బండి వేసుకుని ఇప్పుడు మా అమ్మ నేను బయటకు వచ్చేసాం. మా టాటా వేసి బయటకు రావడం తెల్లారిపోయేలా ఉంది. ఆదివారం వచ్చిందంటే జనాలు మాత్రం ఇక్కడ ఇలాగే ఉంటారు. ఆదివారం అక్కడ మిగతా రోజుల్లో కానీ ప్లాన్ చేసుకుంటే మీకు రూమ్ కానీ పాక కానీ రేటు తగ్గుతుంది. మినిమం 500 వచ్చేది పాక. మా వాళ్ళు కడ్డలుండి అయిపోతుంది తెలిసిపోయి కిలోమీటర్ రోడ్ నడుచుకుంటూ వచ్చారనమాట. మా డాడీ చూడాలి అయిపోయాడు. ఈ ఆషాఢంలో ఎండాకాలం కంటే గట్టిగా కాసేస్తుంది. అదేంటో మరి అన్నట్టు మీలే ఎంతమంది ఇప్పుడు వరకు లోకి వచ్చారో కింద కామెంట్ చేయండి. మా డాడీతో పాటు మా మామయ్య అత్తయ్య కూడా వచ్చారు. లా టెంపుల్ గురించి ఈ వీడియో చూసి మీరు ఏమైనా తెలుసుకున్నారని మీకు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వారం ఇంకో కొత్త టెంపుల్ వీడియోస్తో కలుద్దాం. అలాగే మన కాకినాడ చుట్టుపక్కల ఉన్న ఫేమస్ టెంపుల్స్ ఏంటో కామెంట్ చేయండి, వెళ్ళి వీడియో తీయడానికి ట్రై చేస్తాను. ఉంటా మరి, బాయ్.